అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ నాయక్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్స్ అయ్యిందో లేదో అప్పుడే ఏంటి బ్రో సెలబ్రేషన్, నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్, అద్దరిపోయే సెలబ్రేషన్. ఇండియాలో ఎక్కడ చూసినా ఆర్సీబీ హవా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. కానీ మితిమీరిపోయినారు బ్రో. ఆర్సీబీ ఫ్యాన్స్ మితిమీరిపోయినారు. అసలు చాలా అంటే చాలా పెద్ద తప్పు అయితే చేశారు బ్రో. కర్నూలు ఆంధ్రనా తెలంగాణ నాకు తెలీదు. కర్నూలులో ఒక ప్రైవేట్ బస్ ట్రావెల్స్ ఒక పెద్ద బస్ని చుట్టుముట్టేశారు. ఆ రోడ్ల మీదకి అయితే జనాలు అయితే వచ్చేసారు. పెద్ద సిటీల్లో అంతా, బెంగళూరులో, హైదరాబాద్లో సిటీల్లో అంతా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే రోడ్ల మీదకి అయితే వచ్చేసారు. జెండాలు పట్టుకొని, కటౌట్లు పట్టుకొని చాలా అంటే చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్ అయితే చేశారు. ఓకే. కానీ ఏం చేశారంటే, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కర్నూలులో చాలామంది అర్ధరాత్రి టైంలో మహిళలు, పిల్లలు అందరూ నిద్రపోతున్నారు. ఆ టైంలో ఆర్సీబీ ఫ్యాన్స్ బస్సునే పగలగొట్టేసినారు బ్రో. బస్సు అద్దాలన్నీ పగలగొట్టేసినారు. చాలా అంటే చాలా పెద్ద డ్యామేజ్ చేసి పడేసినారు. అసలు ఏం మనుషులో ఏం అర్థమైతే అయితంలా. చూడండి, ఆర్సీబీ గెలిచింది. ఓకే. మనం సంతోషించాల. ఇప్పుడు ఆర్సీబీ గెలిచింది. నేను సంతోషిస్తా. వీడియో చేశా. అవునా కదా! ఎంజాయ్ చేయాలి. అంతేగాని వేరే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలా? అవునా కదా! ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా వచ్చి నీకేమన్నా డబ్బులేమన్నా ఇస్తారా? అవునా కదా! పార్టీ చేసుకునేకి ఏమన్నా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఏమన్నా మీకేమన్నా డబ్బులు ఇచ్చిందా? లేదు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా అన్నం ఏమన్నా పెట్టిందా? లేదు. కానీ ఎందుకు రోడ్ల మీదకొచ్చి బస్సును పగలగొట్టేసి, ఇప్పుడు చాలామంది మహిళలు, పిల్లలంతా ఆ బస్సులో నిద్రపోతున్నారు. ఆ టైంలో అసలు రాళ్ళతో దాడి చేసినారు. అద్దాలన్నీ పగిలిపోయి రాళ్ళు గూడా, పెద్ద పెద్ద రాళ్ళు లోపలికైతే పడ్డాయి. ఆ టైంలో చాలామంది భయపడిపోయారు. బస్సులో ఉన్న వాళ్ళంతా చాలా అంటే చాలా భయపడిపోయారు. అంటే అర్ధరాత్రిలో పనుకున్నప్పుడు ఇలాంటి సౌండ్స్ వస్తే ఎవరేమనుకుంటారు? ఏమన్నా యాక్సిడెంట్ ఏమో జరిగిందేమో అని చాలా అంటే చాలా భయపడిపోతారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అనాల్లో వీళ్ళని ఏం దరిద్రం దొంగనా కొడుకులు అనాల్లో. నిజంగా వీళ్ళని తీసుకొచ్చి 'గబ్బర్ సింగ్' కుమ్మితే తెలుస్తుంది. అవునా కదా! ఎందుకు బ్రో ఇది? ఎందుకు ఇంత సెలబ్రేషన్? ఇంత అతి సెలబ్రేషన్ ఎందుకు? ముంబై ఇండియన్స్ ఏమన్నా గెలిస్తే వాళ్ళేమన్నా వచ్చి మీ ఇంట్లో మీకేమన్నా అన్నం పెడతారా? డబ్బులేమన్నా ఇస్తారా? అవును కదా! ఇప్పుడు సీఎస్‌కే గెలిస్తే, సీఎస్‌కే ఛాంపియన్స్ అయితే, సీఎస్‌కే ఫ్రాంచైజీ ఏమన్నా డబ్బులిస్తారా? లేకపోతే అన్నం పెడతారా? ఒకవేళ అన్నం పెట్టి డబ్బులిచ్చేట్టుగా ఉండుంటే అసలు ఇండియానే తగలబెట్టేసిందురు బ్రో ఫ్యాన్స్. అవునా కదా! సినిమా హీరోలకంతే, క్రికెట్ ఫ్యాన్స్‌కంతే సెలబ్రేషన్ ఒక రేంజ్‌లో ఉండాల, లిమిట్స్‌లో ఉండాల బ్రో. అది కాకుండా ఒక కారైతే ఉంది. ఆ కార్‌ని ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయితే చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసి 5 మంది ఎక్కేసి ఆ కార్ మీద ఎగురుతా ఉన్నారు బ్రో. ఏంటి బ్రో! థూ అని అనిపిస్తుంది. 5 మంది ఎక్కేసి కారు మీద బట్టలు తీసేసి ఎగురుతా ఉన్నారు. ఏమైపోవాలా కార్‌లో ఉండే ఓనర్సు? అవునా కదా! అంటే ఇప్పుడు ఆర్‌సీబీ క్రికెటర్స్‌కి, ఆర్‌సీబీ ప్లేయర్స్‌కి, ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి, ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారని తెలిస్తే నిజంగా సిగ్గుపడతారు. ఏంటి మా ఫ్యాన్స్, ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారేంటి? సిగ్గుతో తలదించుకుంటారు. అంటే ఆర్‌సీబీ ఇప్పుడు ఎవరిలా చేసిందంటే ఆర్‌సీబీ ఫ్యాన్స్ అంటారు. ఎవరు బస్సుని పగలగొట్టింది? ఎవరు అద్దాలు బ్రేక్ చేసింది? ఎవరు కారు మీద డాన్స్ ఆడుతున్నది? విపరీతంగా సెలబ్రేషన్ ఎవరు అంటే ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయితే అంటారు. అప్పుడు ఆర్‌సీబీ క్రికెటర్స్, ఆర్‌సీబీ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా బాధపడతారు. అవునా కదా! ఎందుకింత ఓవర్ యాక్షన్ సెలబ్రేషన్, ఓవర్ సెలబ్రేషన్, పనికిరాని సెలబ్రేషన్ ఎందుకు? వాళ్ళు డబ్బులివ్వట్లేదు. అట్‌లీస్ట్ అన్నం ఏమన్నా పెడతా ఉన్నారా? అవునా కదా! ఎందుకింత ఓవర్ యాక్షన్, ఓవర్ సెలబ్రేషన్ ఎందుకు? మనం ఎంజాయ్ చేయాలా, పార్టీలు చేసుకోవాలా, అంతేగాని పబ్లిక్‌ని డిస్టర్బ్ చేసేదెందుకు? అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. లిమిట్స్‌లో అయితే ఉండండి. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయినా, సీఎస్‌కే ఫ్యాన్స్ అయినా, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయినా, క్రికెట్ ఫ్యాన్స్ అయినా గూడా లిమిట్స్ అయితే క్రాస్ అయితే చేయొద్దు. పక్కా వీళ్ళనైతే 'గబ్బర్ సింగ్' కుమ్ముడైతే కుమ్ముతారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటోళ్ళని ఏం చేయాలంటే నడి రోడ్‌లో బట్టలిప్పేసి తోలు తీసి పారేయాల. అప్పుడు బుద్ధొస్తుంది. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.